అమెరికా పోయి చూస్తే అయిపోతుండే కానీ ఇప్పుడు బుకింగ్ ఆ వీసా కూడా లేదు నాకు. ఏమైనా చూపెడతారా సార్ ముందు? మీకు నువ్వు 12వ తారీఖు ఎర్లీ మార్నింగ్ 4 o'clock పొద్దుగాలేనా? అయినా సరే సార్ ఏం కాదు. అవును, ఈ బుడ్డరీళ్ళు ఉన్న డైలాగ్ అని ఉంటుందా సార్? అంటే కొన్ని అంటే 100 గోళీలు వేసుకొని పెళ్లి కొడుకు వచ్చింది అంటారు సార్. నీది అసలు ఏ యాక్సెంట్ ఒకసారి చెప్పా, నాకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. 100 గోళీలు కాదు కాదు, అసలు యాక్సెంట్ అనేది ఏం యాక్సెంట్? నాది బిత్తిరి యాస్కెంట్ అంటారు సార్. ఓకే బిత్తిరి అనే లిఫీ నేనే కనుక్కొనబడింది సార్ అది. ఓకే ఇది 100 గోళీలు వేసుకున్న పెళ్లి కొడుకు ఉంటాడు అన్నట్టుంది కదా సార్. అది ఉంటుందా? మా ఊతు కోరిక అడిగిండ్రు. 100 గోళీలు వేసుకున్నా 100 గోళీలు వేసుకున్న పెళ్లి కొడుకు దగ్గరికి వచ్చినట్టు వచ్చిండ్రా. అంటే ఫస్ట్ టైం మాస్ డైలాగులు వింటే ఊత అందరూ చెవులు కొరుక్కుంటారు. అరే ఇట్లా చెప్పారు సార్. ఉంటుందా సార్? 100 గోళీలు వేసుకున్న పెళ్లి కొడుకు ఉందా సినిమాలో ట్రైలర్లో చెప్పాను కదా. అంటే ఇది కొన్ని యూట్యూబ్ వరకు ఉండి మళ్ళీ అందులో పోతే టూ అనేస్తారు. నేను ఇది ఉంటుంది, సినిమాలో ఉంటుంది. అండ్ నువ్వు సినిమా చూసినప్పుడు నీకు అర్థం అవుతుంది అనమాట. ఒక యుఫోరియా ఉంటుంది థియేటర్లో, బద్దలైపోతుంది థియేటర్. సో అందరూ ఎంజాయ్ చేస్తారు. నీకు ఆ టూ ఆ సౌండ్ కూడా ఉండదు. టూ లేకపోతే మంచిదే సార్. టూ ఉండదు. మీ అట్మాస్ఫియర్ అంతా హెల్తీగా ఉంటుంది. మీరే డిజైన్ చేసుకుంటారు నాకు తెలిసి. మీరు ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీతో ఉండడానికి అక్కడ ఎన్నెల కిషోర్ కూడా ఎప్పటికీ నగిపించుకుంటా మీతోనే ఉంటారు కదా సార్. అంటే మీ అంతలో మీరే చేసుకుంటారు ఇట్లుండాలి నాకు అట్మాస్ఫియర్ అని. అలా సెట్ అయిందమ్మా, అంతే. నేనేమి డిజైన్ చేసుకోలేదు. కానీ పరశురామ్ గారు నాకు కథ చెప్పినప్పుడు ఇలా ఫస్ట్ హాఫ్ అంతా అమెరికాలో ఉంటుంది. సో ఇలా హీరోయిన్ క్యారెక్టర్ కీర్తి సురేష్ ఉంటుంది, వెన్నెల కిషోర్ ఉంటారు. సో అలా సెట్ అయింది అనమాట. సెకండ్ హాఫ్ అంతా చేపల అంగళ్ళనా? సెకండ్ హాఫ్ అంతా వైజాగ్లో ఉంటుంది. చేపల మార్కెట్ ఉంటుంది. చేపల మార్కెట్ వైజాగ్ మూవ్. అదే గుద్దంగానే చేపలు ఎగిరిపోతున్నాయి కదా. అదే ఒక బీచ్లో ఫైట్ జరుగుతుంది. సో అమెరికా నుంచి వైజాగ్కి జరుగుతుంది కదా. ఇది సముద్రం పక్కకు ఉంటుంది అన్నట్టు సముద్ర కాని పెట్టిరా సార్. నీ ఇష్టం, నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తున్నావు. అవును సార్, నాకు లైసెన్స్ ఉంది సార్. ఏది నోటికి ఏది వస్తే అది. తప్పు ఉంటే సాజి ఒకటి గుండు మీద కొట్టినా ఏం తప్పులేదు సార్. మీరు టచ్ అవ్వటమే కావాలి మాకు, అంతే. సో బేసిక్గా ఆ కాస్టింగ్ ఏంటంటే టోటల్గా చాలా పేర్లు ఆలోచించాం. అండ్ లాస్ట్కి వచ్చేసరికి నేను సజెస్ట్ చేశాను, సముద్రగని గారు అయితే చాలా బాగుంటారండి అని. అప్పుడు డైరెక్టర్ గారు కూడా ఎక్సైట్ అయ్యారు. సో ఇమీడియట్గా ఆయన కథ చెప్పడం జరిగింది. అండ్ సో హీ వాజ్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్. అండ్ ఇవాళ చాలా ఎక్స్ట్రాడినరీగా చేశాడు మా సినిమా. బిగ్ థ్యాంక్స్.